థియేటర్లో బాక్సెస్ అయితే పగిలిపోయినామని చెప్పొచ్చు. మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మాకు తమ్మను గర్చి పడేసి అనుకోవచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన అకౌంట్ సినిమా చూడడం జరిగింది భయ్య. సినిమా అయితే అద్దరిపోయింది భయ్య. మీరు ఎవరైతే చూడారో వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. థియేటర్లో అస్సలు మిస్ అవ్వదు. ఎందుకంటే మన తమన్ గారు కొట్టిన బీజిఎం అయితే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒక మంచి గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను, అర్థమైపోతుంది భయ్య. సినిమా వచ్చేసి చాలా బాగుంది. మనకు కథ వేసుకున్నట్టయితే ఏం లేదు కానీ భయ్య, మా చిన్న పాప ఏమైతే ఏముందో పెద్ద అయినాక కాపాడుతాను మాడిస్తాడు చూసిన. అప్పుడు ఆ వచ్చిన ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి భయ్య, పీక్స్ అసలు. మన బాలకోశం తాండవం చూసాం భయ్య. నిజం చెప్పాలంటే మీరు ఎవరైతే సినిమా చూసి ఉంటారో మీకు ఇది కామెంట్ చేయండి. ఎవరైతే చూడలేరో థియేటర్లో అస్సలు మిస్ అవ్వదు. సినిమా అయితే అద్దరిపోయింది. బీజం అయితే తమన్ గారు ఇచ్చి పడేశారు. మన బోయపాటి డైరెక్షన్, మన బాలకృష్ణ కాంబో, అలాగే తమన్ గారు అంటే ముగ్గురు కలిసి ఆ సినిమా ఏ లెవెల్ ఉంటాం అందరికీ తెలుసు. 5 లెవెల్ ఉంటుంది అసలు. ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే క్రేజీ ఉన్నది. ఆ ఇంటర్వెల్ షార్ట్స్ అయితే అసలు మైండ్లోంచి పోవర్లో పోయి ఎంత బాగున్నది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, అన్నట్టు మనలో కొంచెం స్లో అనిపిస్తుంది. తర్వాత మన అఘోర క్యారెక్టర్ వచ్చిన మాత్రం పీక్స్ అసలు నిజంగా. ఆ లాస్ట్కు గాడ్కి గోస్ట్కి ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి అయితే అద్దరిపోయి ఆది పెన్సిటీ అయితే చింపేశారని చెప్పొచ్చు. ఇవైతే చాలా బాగుంది. థియేటర్లో గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థియేటర్ అస్సలు మిస్ అవ్వద్దు. మీకు కూడా మీరైతే చూసిన వాళ్ళంటే మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ చూడాలనుకుంటున్నా భయ. మళ్ళీ పోతాను. థియేటర్లో వాసులు పడిపోయినా అని చెప్పచ్చు భయ, నిజం. ఎందుకంటే మన అఖండ 3 కూడా అనౌన్స్ చేశాడు లాస్ట్లో, జై అఖండ అని. నేనైతే ఆ మూవీ కోసం చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఎంతమంది వేసిన కింద కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఉంటే చూడలేరు. థియేటర్లో మంచి గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థియేటర్ అస్సలు మిస్ అవుతుంది. మస్తు ఉంటుంది సినిమా అయితే.